నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రళయకాలం వచ్చేసింది. నవంబర్ 13, 2026 శుక్రవారం నాడు మానవాళికి ఆఖరి రోజు. ఇది ఏ జ్యోతిష్కుడో లేక ప్రసిద్ధి చెందిన తత్వవేత్తలో చెప్పిన భవిష్యత్ అయితే కాదు, అక్షరాల ఓ సైంటిస్టు లెక్కలేసి మరీ పక్కాగా చెప్పిన సమాచారం. అది కూడా 60 ఏళ్ల క్రితం లెక్కగట్టిన పక్కా విషయం. ఇకపోతే ఈ ప్రళయానికి కారణం ప్రకృతి వైపరీత్యాలో లేక మరోటో అనుకుంటే మీరు పొరబడినట్లే. అసలు కారణం వింటే ముక్కును కూడా వేలేసుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. సైన్స్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన భయంకరమైన అంచనా ఇది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చేద్దాం. వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనం ఊహించే అణుయుద్ధం వలనో ఉల్కలు పడడం వలనో మానవ జనాభా పెరిగే వేగాన్ని బట్టి అనంతం అంటే ఇన్ఫినిటీ అనే బిందువును మనం చేరుకుంటాం. అంటే భూమి ఇక ఒక్క మనిషిని కూడా మోయలేదు, అంతా ముగిసిపోతుంది. ఈ భయంకరమైన జోస్యం చెప్పింది ఎవరో కాదు, సైబర్నెటిక్స్ ప్రపంచ పితామహుడు, గ్రేట్ ఫిజిసిస్ట్ హీంజ్ వాన్ పోయర్స్టర్. ఈయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పే మాయావి. జాన్ వాన్ న్యూమాన్, మార్గరెట్ మీడ్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన మేధావి. కానీ ఆయన 1960లో సైన్స్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ ప్రచురించారు. దాని పేరు డూమ్స్డే. ఫ్రైడే 13 నవంబర్ AD 2026, సరిగ్గా ఆయన 115వ పుట్టినరోజు నాడే ఈ ప్రపంచం అంతమైపోతుందని ఆయన లెక్కలు వేసి తేల్చారు. ఇది వినడానికి ఒక పిచ్చివాడి వాదనలా అనిపించవచ్చు, కానీ ఆ లెక్కల వెనకున్న లాజిక్ వింటే మీ వెన్నులో వణుకైతే పుడుతుంది. ఆయన వాదన ప్రకారం గత 2000 ఏళ్లుగా మానవ జనాభా కేవలం పెరుగుతూనే లేదు, పెరిగే వేగం కూడా పెరుగుతూ పోతోంది. దీన్నే సూపర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే 2026 నవంబర్ 13న జనాభా గరిష్ట స్థాయిని దాటిపోతుందని అంచనా వేశారు. అప్పుడు జనాభా అనంతం అయిపోతుంది. అంటే అర్థం ఏమిటి? వనరులు సున్నా అవుతాయి, ఆక్సిజన్ అందదు, ఆహారం ఉండదు, కేవలం మనుషులు మాత్రమే మిగులుతారు, ఒకరినొకరు తొక్కేసుకునే స్థాయిలో. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఫాస్టర్ నిజంగానే ప్రపంచం నాశనం అవుతుందని నమ్మారా, లేక మనల్ని ఏదో హెచ్చరించాలని చూశారా? ఆయన సిద్ధాంతంలో సెకండ్ ఆర్డర్ సైబర్నెటిక్స్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కూడా ఉంది. దీని ప్రకారం మనం ఒక వ్యవస్థను గమనిస్తున్నప్పుడు మనం కూడా ఆ వ్యవస్థలో భాగమే అవుతాం. అంటే మనం చూసేదే నిజం కాదు, మనం ఎలా చూడాలనుకుంటున్నామో అదే మనకు కనిపిస్తుంది. ఆయన చెప్పిన డూమ్స్డే లెక్క కేవలం గణితం కాదు, మనుషులు కేవలం నెంబర్లను చూసి భవిష్యత్తును అంచనా వేయలేరని, మన మేధస్సుతో ఆ మార్గాలను మార్చగలమని ఆయన చెప్పకనే చెప్పారు. దీన్నే ఆయన ఎథికల్ ఇంపరేటివ్ అన్నారు. అంటే ఎప్పుడు అవకాశాలను పెంచుకునేలా ప్రవర్తించు, తగ్గించేలా కాదు. ఆయన ప్రకారం ప్రస్తుతం మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. ఇవాళ మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, కాలుష్యం, కొత్త కొత్త వైరస్లు, ఇవన్నీ చూస్తుంటే ఫారెస్టర్ చెప్పిన డూమ్స్డే భయం నిజమే అనిపిస్తుంది కదూ. ఆయన ఆ రోజును శుక్రవారం 13 అని ఎందుకు ఎంచుకున్నారు? అది మూఢనమ్మకమా లేక మానవాళిని భయపెట్టి మేల్కొల్పే ప్రయత్నమా? మనం ఒక ట్రివియల్ మెషిన్ లాగా కేవలం ఇచ్చిన ఇన్పుట్కు అవుట్పుట్ ఇచ్చే రోబోల్లో బతుకుతున్నామా, లేక మన చుట్టూ జరుగుతున్న వినాశనాన్ని ఆపగల అబ్జర్వర్స్ లాగా మారగలమా? హీంజ్ వాన్ పోయర్స్టర్ వారసత్వం మనకు ఒకటే నేర్పుతోంది, రేపటి ప్రళయం గురించి భయపడడం కాదు, ఆ ప్రళయాన్ని ఆపే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఆ ఆలోచన మనకు రావాలి. మనం సృష్టించుకున్న సిద్ధాంతాలే మనల్ని బందీలు చేస్తున్నాయా లేక కొత్త మార్గాలను వెతుక్కునేలా చేస్తున్నాయా? నవంబర్ 13, 2026 ఎలాగైనా రాబోతోంది. అది ప్రళయ దినమా లేక మానవ పరిణామ క్రమంలో ఓ కొత్త పాఠమా? ముగింపు మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్న మనం కేవలం ప్రేక్షకులు కాదు, ఈ వ్యవస్థను నడిపించే శక్తులం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.